హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all-in-one-dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నొక్కితే మన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు అనుకున్నారు కదా తమ్నేల్ చూసి. కాదండి, ఇది ఇంతలోకి నేను ఏమి ఇంగ్రీడియంట్ వేసాను అనేది మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఫాలో అయిపోండి. అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్. అచ్చంగా చూడటానికి అసలు అచ్చం మోతీచూర్ లాగా ఉన్న ఈ లడ్డుని మనం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో మనం ఇప్పుడు ఏమైపోతున్నామంటే నెయ్యి వేసుకోబోతున్నాము. ఇది నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసింది. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెయ్యి కూడా మనం చాలా ఈజీగా ట్రిక్ చెప్పాము, ఆ ట్రిక్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ విధంగా నెయ్యి వేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇది గోధుమ రవ్వ తెలుసు కదా, ఇది గోధుమ రవ్వతో చేసిన లడ్డు. అచ్చం మోతీచూర్ లాగే ఉంది కదా. ఇది వచ్చేసి గోధుమ రవ్వ మనం ఇక్కడ 3 కప్స్ తీసుకుంటున్నాము. చూడండి, గోధుమ రవ్వ చాలా మంచిది కదా హెల్త్కి. చూపిస్తున్న విధంగా నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం గోధుమ రవ్వ కప్స్లో తీసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది వీడియో మొత్తం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకుందాము. వాటర్ తీసుకుని చక్కగా దాన్ని మనం ఉడికించుకోవాలి. అంటే వాటర్ని మనం బాగా మరిగించుకుని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందో చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ కూడా తీసుకున్నాము, వాటర్ తీసుకుని మరిగిస్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాం కదా గోధుమ రవ్వని. మంచి అరోమా వస్తుంది, అసలు మంచి స్మెల్ వస్తుంది చక్కగా. అసలు నేతిలో వేపుతుంటే ఆ స్మెల్ చాలా బాగుంది. తర్వాత వచ్చేసి మనం చూపిస్తున్న విధంగా అది కలర్ చేంజ్ అయింది కదా గోధుమ రవ్వ అనేది. ఇక్కడ ఇంతలోకి మన వాటర్ కూడా బాగా హీట్ అయిపోయాయి. ఇప్పుడు ఆ వాటర్ని హీట్ అయిన తర్వాత తీసుకుని ఈ గోధుమ రవ్వ ఆల్రెడీ వేపుకున్నాం కదా నేతిలో, అందులో పోసుకుని నీట్గా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉంటే మనకు అది కన్సిస్టెన్సీ అనేది ఎలా రావాలనేది లాస్ట్లో మనకి వీడియోలో వస్తూ ఉంటుంది, చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని అలా కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి. తర్వాత రోజ్ ఫ్లవర్స్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి, మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఈ స్వీట్ మనం బెల్లంతో చేసుకుంటున్నాము. మీకు ఇష్టమైతే మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు. మన రెసిపీస్ మ్యాక్సిమం అన్నీ హెల్తీగా ఉండే రెసిపీసే ఉంటాయి. ఇవి వచ్చేసి బెల్లంతో తయారు చేసుకుందాము. బెల్లం ఏం చేసుకుంటున్నామంటే మనం ఇక్కడ 1 కప్ తీసుకుంటున్నాము. అంటే 1 కప్ అయితే సరిపోతుంది. మీరు ఇంకెక్కువగా స్వీట్ ఇష్టపడితే మీరు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. యాలకుల పొడి కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి మనం బెల్లం కూడా వేసాం కదా, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం బెల్లం అనేది వేసుకోవాలి. బెల్లం వేసుకుని చక్కగా కలిపేసుకుంటే అది బాగా దాంట్లోకి బాగా కలిసిపోతూ ఉంటుంది బెల్లం అనేది. ఇది మీరు షుగర్తో అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే మనము బెల్లాన్ని పొడి చేసుకుని వేసుకుంటే ఈజీగా తొందరగా పని అయిపోతుంది. చూపిస్తున్న విధంగా చక్కగా బాగా బెల్లం అనేది మెల్ట్ అయిపోయింది. ఇంకా మన ఛానల్లో సంబంధించి వీడియోస్ అన్నీ ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ ఇవన్నీ ఉంటాయి, ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో ఆరెంజ్ సోప్ ఎలా తయారు చేసుకోవాలి, అంటే నారింజ తొక్కులతో సోప్ ఎలా ఉంది, ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్, కుకింగ్ సంబంధించిన వీడియోస్, అన్నీ ఏఐ వీడియోస్ లాంటి మంచి మంచి వీడియోస్ ఉంటాయి చూడండి. ఇది వచ్చేసి మనం ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మోతీచూర్ లడ్డు లాగే ఉంది కదా చూడటానికి. అంటే మోతీచూర్ లడ్డు కలర్ రావాలంటే మనం ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఒక చిటికెడు తీసుకుంటే మనకి సరిపోతుంది. చూశారు కదా, కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. అసలు గోధుమ రవ్వతో చేశారని అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు అచ్చం మోతీచూర్ లడ్డు లాగానే ఉంది. ఇంకా ఇలా చేసుకోవచ్చు మనం. అప్పటికప్పుడు పిల్లలు మోతీచూర్ లడ్డు అడిగినా ఇది చేసి ఇచ్చినా మంచిదే కదా. అంటే గోధుమ రవ్వ అనేది చాలా హెల్త్కి మంచిది కదా, అందుకని ఇది. అందుతోడు మనం ఇందులో బెల్లం కూడా వేసాము, అది ఐరన్ కూడా. చూపిస్తున్న విధంగా గోధుమ రవ్వ అంటే తొందరగా పిల్లలు తినరు కదా, ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అందుతోడు ఇది మంచి ఆరెంజ్ కలర్లో ఉంది కదా, బాగా అట్రాక్టివ్గా కూడా ఉంది.
ఇప్పుడు దాన్ని బాగా ఫుడ్ కలర్ వేసి కలిపేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు. చక్కగా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి మనకి ఇందులో. తర్వాత వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకుంటే చక్కగా దాంట్లో మెల్ట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఎవరైనా వచ్చినా చేసి పెట్టేసేయచ్చు. ఇబ్బంది ఏం లేదు, తొందరగా అయిపోయే స్వీట్ ఇది. ఇంకా వచ్చేసి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఇప్పుడు చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగున్నప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసుకుని ముద్దలు చుట్టేసుకుందాము. ఫ్రెండ్స్ మీ ఇష్టం, ఇది కొంచెం మంచి లడ్డు సైజులో చుట్టేసుకోండి. సైజు వచ్చేసి లడ్డు సైజు చూస్తున్నారు కదా, చక్కగా ఎంత బాగుందో అసలు. అచ్చం మోతీచూర్ లడ్డు లాగే పోసగా ఎంత బాగా వచ్చిందో. తింటున్నా కూడా బాగా జ్యూసీగా వస్తుంది. లోపల మనం బెల్లం వేసాం కదా, జ్యూసీగా టేస్టీగా బాగుంటుంది. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్. ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి మీరు ఆల్ ఇన్ వన్ డాలీ అని టైప్ చేస్తే మన ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అయిపోవచ్చు. అదేవిధంగా మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అయిపోండి. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి మోతీచూర్ లడ్డు. మనకి మోతీచూర్ లడ్డు కాదు, మోతీచూర్ లడ్డు లాగే ఉన్న గోధుమ రవ్వతో చేసిన ఈ లడ్డు అనేది మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకోవటమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఇంకొక వీడియోతో కలుద్దాం.